ఆంటీ చాలా బాగుంది కదా. చాలా బాగుంది నాన్న. నీ భార్య కోసం నువ్వు తీసుకునే చీర అందరికీ నచ్చుతుంది. అవునమ్మా, నా భార్య కోసం తీసుకున్నాను. నీ పెద్ద కోడలికి ఇవ్వాలనుకునేది ఈ మాత్రమైనా ఉండాలి కదా. పిచ్చిదానా, ఆ సీర తీసుకుంది నా కోసం, నీకోసం అనుకుని ముడిసిపోతున్నా. ఆ చీర నువ్వు కట్టుకుని 3వ రోజు పూజ పూర్తి చేయాలి నీలాంబరి. అలాగే ఆంటీ. వెళ్ళమ్మా. ఏంటి సెడ్జీ ఎన్ని చీరలు తీసుకొచ్చారు? ఈసారి ఎన్ని లక్షలు సంచలేసుకెళ్దాం అనుకుంటున్నారు? అలా అంటారేంటి చిన్న సార్? మీ దయ ఉంటే కదా మాలాంటి వాళ్ళు ఖుషీగా బతికేది. మా దయ ఏమీ లేదు, చీరల విషయంలో ఆడల దయే ఉండాలి. మంచి మాట. ఇప్పుడు పెద్ద కోడలు గారు కూడా వచ్చినారు. మా గిరాకీని పెంచాలనుకుంటున్నారు. మాకు ఆంటీ వాళ్ళు కొనడమే గాని చీరలు కొనే మగవాళ్ళు ఎవరూ లేరులేండి. నీకే చీర నచ్చిందో తీసుకో, బిల్ పే చేస్తా. నమస్తే మేం సాబ్. నమస్తే. నేను చెప్పిన చీరలను తీసుకొచ్చారా లాల్జీ? తెచ్చాను మేం సాబ్. పండుగ వచ్చిందంటే ముందు మీ ఇంట్లోనే వాలిపోతాను మేం సాబ్. మీరు చెప్పిన డిజైన్ చీరలన్నీ పట్టుకొచ్చాను, చూడండి. అమ్మా ఐశ్వర్య, నీలాంబరి, మీకు నచ్చిన చీరలు సెలెక్ట్ చేసుకోండి. ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా చీరలు తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చారా? అవి కూడా ఉన్నాయి, చూపిస్తాను మేడం. ఐస్, ఈ కలర్ సరే నీకు బాగుంటుంది, కానీ ఆల్రెడీ నువ్వు అది తీసుకున్నావు అనుకో. ఇదే తీసుకుంటాను. వావ్ మిరాకిల్, నువ్వు నా మాట వింటున్నావా? దేవా, నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? నీ భార్యకి ఏ చీర బాగుంటుందో సెలెక్ట్ చేయి. పార్వతి, వెళ్ళి అందరికి కాఫీలు తీసుకురా. అట్టకి పెద్దమ్మ గారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.